హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెరువు చేపలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చేపలను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. పసుపు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవటం వల్ల నీచు వాసన అనేది రాదండి. నెక్స్ట్ 3 స్పూన్లు కారం వేసుకోవాలి. మనకు కారం తగ్గట్టు చూసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువగా ఉన్నట్టయితే చేపలు అనేవి టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ముక్కల్ని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. అటు ఇటు కుదుపుకోవాలి. కుదుపుకుంటే ఉప్పు, పసుపు, కారం, మసాలాలన్నీ మంచిగా పడతాయి. ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 ఎల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్క వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల అల్లము నీచు వాసన అనేవి చేపలు అనేవి రావండి. కొద్దిగా సరసాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కళాయిలోని కొద్దిగా ఎక్కువగా ఆయిల్ పడుతుంది. జీలకర్ర వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలండి దానిలోని. అది నార్మల్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఆ ముక్క మెత్తబడిన తర్వాత వేరే టమాటా పండుని ప్యూరీని వేసుకోవాలండి. నేను 2 టమాటా పళ్ళు యూస్ చేశాను దీంట్లోని. తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టాం కదండి, అది 2-3 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకోవటం వల్ల వాసన అనేది మంచి ఫ్లేవర్లో వస్తుంది. తర్వాత ముక్కలకి పసుపు, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పెట్టాం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టాం, దానికి బాగా ముక్కను పడుతుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఈ స్టవ్ పైన ఉన్న గిన్నెలోని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకేసారి ఆ విధంగా వేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి కదపకుండా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అటు ఇటు కదుపుతూ ఉండాలండి. గరిటతో కలిపాము అనేసి అంటే ముక్క అనేది విరిగిపోతుంది. తర్వాత చింతపండు నానపెట్టుకోవాలి. ఒక పిడికెడు చింతపండు నానపెట్టుకొని దాని తాలూకా రసాన్ని తీసుకోవాలి. రసాన్ని తీసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు దాంట్లో ఈ చింతపండుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వెంటనే కలపకుండా గరిటె పెట్టి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఈ విధంగా స్టవ్ పైన విడిచిపెట్టాలండి. నేను చూపిస్తున్న విధంగా కదుపుతూ ఉండాలి స్లోగా. కలిపిన తర్వాత అది మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ సరిపోయేలేవో చెక్ చేసిన తర్వాత నార్మల్గా నేను కలుపుకోవాలండి. ఎక్కువ కదిపాము అంటే ముక్క అనేది విరిగిపోతుంది. ఈ విధంగా లాస్ట్లో తయారవుతుంది. కొద్దిగా ధనియాల పౌడర్తో గార్నిష్ చేస్తే బాయ్.